నమస్తే అండి. నమస్తే. పల్లెల రాము లక్ష్మణ్. నమస్తే ఇద్దరు. ఇవాళ సూర్యాపేట జిల్లా మోతే మండలం మోతే గ్రామం. సూర్యాపేట జిల్లాతో పాటు తెలంగాణ ప్రాంతంలో రామ్ లక్ష్మణ్ బ్రదర్స్ అంటే తెలవని వాళ్ళు ఉండరు. వాళ్ళ పాట కావచ్చు, వాళ్ళ ఆట కావచ్చు, వాళ్ళ మాట కావచ్చు. వాళ్ళు నిరంతరం చైతన్యం వైపు అడుగులేస్తూ సమాజంలో ఏదో ఒక మార్పు రావాలి, నూతన ప్రజాస్వామిక విప్లవం రావాలని పరితపిస్తూ దానికోసం పనిచేస్తుంటున్న వాళ్ళు. అలాగే కమ్యూనిస్టు తెలంగాణ సాయుధ పోరాట యోధులతో వాళ్ళ నడవడిక, వాళ్ళ ఆలోచన విధానాన్ని అలవర్చుకొని ఇప్పటికీ అదే విలువలతో ఉంటున్న వాళ్ళు పల్లెల రామలక్ష్మణులు. పల్లెల ఇంటి పేరు, కానీ ఇంటి పేరునే సొసైటీగా మార్చుకొని సమాజంలో ఏదో ఒక మార్పు తీసుకురావాలని పరితపిస్తున్న వాళ్ళు. అందులో భాగంగానే పల్లెల పరివర్తన సొసైటీని నిర్మాణం చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించారు, మహిళలకు ఆర్థిక చేయూతనిచ్చారు. సమాజంలో నెలకొన్నటువంటి మూఢనమ్మకాలపై ప్రజలను జాగృతం చేస్తున్నారు. ఇవాళ జనపదాల జాతర ఛానల్లో రామ్ లక్ష్మణులు మనకి అతిథులుగా వచ్చారు. ముందుగా మా ఛానల్ ద్వారా వాళ్ళకి కళాభివందనాలు తెలియజేస్తూ, నమస్తే రాము గారు. నమస్తే లక్ష్మణ్ గారు. మీరు అనేకమైన పాటలు రాశారు. ముందుగా మీకు ఇష్టమైన పాట, మీకు నచ్చిన పాట మా ప్రజల కోసం అందించండి. అయితే అనేకమైనటువంటి సామాజిక అంశాల మీద నేను పాటలు రాయటం జరిగిందన్న. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలు, ఏ సమస్య అయినా ఆ సమస్యను ఒక ప్రజల సమస్యగా గుర్తించినటువంటి నేను, ఏ సమస్య నా మనసులో వచ్చిందో ఆ సమస్య మీదనే నేను పాట రాయటం జరుగుతూ ఉంది. ముందుగా నేను రాసినటువంటి పాట బాలల హక్కుల మీద రాసినటువంటి పాట. గతంలో బాలలు, పిల్లలు అనేకమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పనులలో మగ్గుతున్నటువంటి బాల్యాన్ని వెలికి తీసేటువంటి క్రమంలో బాలల హక్కుల కోసం పనిచేశాను. అది ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా, మామిడిపూడి వెంకటరంగయ్య అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా నేను 1998 నుంచి పనిచేశాను. అందులో నేను బాలల హక్కుల కోసం పార్టీల విధి విధానాలు, వాళ్ళని ఏ విధంగా చూస్తున్నారనే దాని మీద నేను రాయటం జరిగింది. దాని మీద ఒక పాట పాడతానన్నా. హైదరాబాదు అసెంబ్లీ హాల్లో ఉన్న నేతలారా, ఆ ఢిల్లీ పార్లమెంట్ హైదరాబాదు అసెంబ్లీ హాల్లో ఉన్న నేతలారా, ఆ ఢిల్లీ పార్లమెంటుల చట్టం చేసే పెద్దలారా, ఆ ఢిల్లీ పార్లమెంటుల చట్టం చేసే పెద్దలారా, ఆ ఢిల్లీ పార్లమెంటుల చట్టం చేసే పెద్దలారా, చేసే ప్లాను చేసే బడ్జెట్ ఎవరి కోసమండి, అవి ఎవరి కోసమండి, ఎవరెవరి కోసమండి, చేసే ప్లాను వేసే బడ్జెట్ ఎవరి కోసమండి, అవి ఎవరి కోసమండి, ఎవరెవరి కోసమండి, గుడిసెల ఉన్న కోసమని వాళ్ళ పిల్లల చదువు కోసమని ఏటేటా ఎంతెంత పంచుతారు పంచి మీరు బడులెన్ని కట్టినరు. హైదరాబాదు అసెంబ్లీ హాల్లో ఉన్న నేతలారా, ఆ ఢిల్లీ పార్లమెంటుల చట్టం చేసే పెద్దలారా, ఆ ఢిల్లీ పార్లమెంటుల చట్టం చేసే పెద్దలారా, కబుర్లు చెప్తారు, కాంగ్రెస్ వాళ్ళు కబుర్లు చెప్తారు, టిఆర్ఎస్ కు తీరిక ఉండదు, టిఆర్ఎస్ కు తీరిక ఉండదు. హైదరాబాదు అసెంబ్లీ హాల్లో ఉన్న నేతలారా, ఆ ఢిల్లీ పార్లమెంటుల చట్టం చేసే పెద్దలారా, ఆ ఢిల్లీ పార్లమెంటుల చట్టం చేసే పెద్దలారా.
ఓకే, చాలా మంచిటి సామాజిక గీతాన్ని పాడారు. అంటే బాల కార్మికులకు కొన్ని హక్కులు ఉంటాయి, ఆ హక్కులు వాళ్ళకి రావడం లేదనే దాని మీద రాశారు ఈ పాట. అవును. ఏ సందర్భంలో రాశారు? వాస్తవంగా గ్రామీణ ప్రాంతాలలో పిల్లలు బడి వీడు ఉన్నటువంటి పిల్లలు బడిలోకి వెళ్లకుండా వారిని బర్ల కాడికి, గొర్రెల కాడికి, మేకల కాడికి ఇట్లా వ్యవసాయ పనులలో ప్రమాదకరమైనటువంటి పనులలో జీతాలు చేయించుకోవడం, వెట్టి చాకిరీ చేయించడం, అలాంటి సందర్భాలలో పిల్లలకు రాజకీయ పార్టీల నుంచి ఒక భరోసా లేకుండా పిల్లల్ని పిల్లలుగా చూసేటువంటి సాంప్రదాయాన్ని మరిచినటువంటి వాళ్ళని ఉద్దేశించి రాసినటువంటి పాట అన్నది. ఈ పాటలో లాస్ట్ చరణంలో అన్నారు బీజేపీ వాళ్ళని చెప్పారు, కాంగ్రెస్ వాళ్ళని చెప్పారు, బీఆర్ఎస్ చెప్పారు, టీడీపీ చెప్పారు. వీటితో పాటు మీరు పనిచేసిన మీకు ఇష్టమైన ఎర్ర జెండా పార్టీని కూడా పట్టించుకోవటం లేదన్నారు. మరి బాల కార్మికుల హక్కులని ఇంకెవరు పట్టించుకుంటారు, ఎవరు పట్టించుకోవాలని మీరు అనుకుంటున్నారు? వాస్తవంగా అయితే బాలల హక్కుల కోసం పనిచేసేది ప్రస్తుతం ఇప్పుడు స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. ప్రభుత్వం దాన్ని ఓనప్ చేసుకోవాలి, ప్రభుత్వమే వాళ్ళని అడాప్ట్ చేసుకోవాలి, దత్తత తీసుకోవాలి పిల్లల్ని. ఎక్కడెక్కడైతే ప్రమాదకరమైనటువంటి పనుల్లో పనిచేస్తున్న పిల్లల్ని 18 సంవత్సరాల్లో పిల్లలందరూ కూడా పిల్లలే. మనకు 18 సంవత్సరాలు నిండి అంటే వయోజన ఓటు హక్కు రాజ్యాంగం ఇస్తూ ఉన్నది. ఓటు హక్కు ఉన్న వాళ్ళందరూ పెద్దలుగా రాజ్యాంగం పరిగణిస్తూ ఉన్నది. ఓటు హక్కు లేని వాళ్ళందరూ పిల్లలుగా చూస్తూ ఉన్నది. కాబట్టి 17 సంవత్సరాల్లో పిల్లలందరినీ కూడా పిల్లలుగా చూడాలని చెప్పి అది ప్రభుత్వమే స్వచ్ఛందంగా పిల్లల కోసం బ్రిడ్జి కోర్సు క్యాంపులు నిర్వహించాలని, వాళ్ళ బాల్యం బడిలో కొనసాగే విధంగా పూర్తి కాలం పగటి బడిలో వాళ్ళని కొనసాగే విధంగా చేయాలని కోరుకుంటున్నాం. ఓకే, మంచి ఆలోచన.